మధ్య ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రతరం అవుతుంది. ఇరాన్ తాము ఇప్పటివరకు కాల్పుల విరమణ కోరుకోలేదని, అమెరికాతో ఏ విధమైన చర్చలు కూడా జరపబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో పలు దేశాలు ఇరాన్ మిసైళ్లు మరియు డ్రోన్ దాడులకు ఎదుర్కొనేందుకు అత్యవసర భద్రతా చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం మధ్య ప్రాంతంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలను చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం 6వ రోజుకు చేరుకున్న సమయంలో ఇరాన్ గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై మిసైల్ దాడులు ప్రారంభించింది. అమెరికా సబ్మెరైన్ ఒక ఇరాన్ యుద్ధ నౌక ముంచిన ఘటనకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. ఇరాన్ మిసైల్స్ దాడుల నేపథ్యంలో కువైట్ తన క్షిపణి రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్ను మరియు డ్రోన్ ముప్పును ఎదుర్కొనే చర్యలు చేపట్టింది. అబుదాబిలో డ్రోన్ అడ్డుకున్న ఘటనలో 6 గాయపడినట్టు సమాచారం. ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ నుండి వచ్చిన 13 మిసైళ్లను అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఒక మిసైల్ మాత్రం సముద్ర జలాల్లో పడినట్టు తెలిపింది. ఇరాన్ విప్లవ గార్డ్ నౌకాదళం హర్మోజ్ జలసంధి సమీపంలో ఉన్న అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను లక్ష్యంగా చేసుకుని మిసైల్ దాడి చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడి జరిగినట్టు ఆరోపణలతో అజర్బైజాన్ ఇరాక్తో ట్రాక్ రవాణాను నిలిపివేసింది. ఈ ఘటనలో 4 గాయపడినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో కుర్దూష్ దళాలు చేపడుతున్న దాడులకు తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. అమెరికా దాడికి గురైన ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా మునిగిపోయిన ఘటన తర్వాత భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో శోధన మరియు రక్షణ చర్యలను ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్లో 13 వైద్య కేంద్రాలపై దాడులు జరిగినట్లు నిర్ధారించింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా హర్మోజ్ జలసంధిలో 37 భారత జెండా నౌకలు చిక్కుకున్నట్లు సమాచారం. మధ్యప్రాచ్య పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ కూడా చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి నెలకొల్పాలని 2 దేశాలు పిలుపునిచ్చాయి. మొత్తానికి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకారం, ఇలా మధ్య ప్రాంతంలో యుద్ధం రోజు రోజుకు మరింత విస్తరిస్తుంది. ఈ ఘర్షణ మరిన్ని దేశాలను లాక్కుంటుందా, లేక దౌత్య చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు దొరుకుతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పరిణామాలను ఆందోళనకరంగా గమనిస్తుంది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.